హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రీసెంట్గా మంత్రి సీతక్క మహిళా సంక్షేమ శాఖలో స్త్రీ శిశు సంక్షేమ శాఖలో భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామని ప్రకటించడం జరిగింది. దాన్నే మనం సిడిపిఓ ఎగ్జామ్స్ అంటున్నాం. చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎగ్జామ్స్గా పేర్కొంటున్నాం. రీసెంట్గానే సిడిపిఓ ఎగ్జామ్స్ జరిగాయి. ప్రభుత్వం మళ్ళీ సిడిపిఓలో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల కోడ్ వల్ల నోటిఫికేషన్ అనేది విడుదల కాలేదు. సో త్వరలో ఈ నోటిఫికేషన్ అనేది రాబోతుంది. వేల సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో డోంట్ వేస్ట్ యువర్ టైం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కండి. సో అంతకన్నా ముందు నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఎన్నోసార్లు చెప్పాను, గ్రూప్ 1, 2, 3, 4 కానివ్వండి, జేఎల్ డిఎల్ గురుకులా కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే లాంగ్ టర్మ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ అభ్యర్థన మేరకు చాలామంది నేను రిక్వెస్ట్ చేశారు. కరీంనగర్ మా స్టూడెంట్స్ కూడా ఫోన్ చేసి సార్ ఆఫర్ పెట్టండి అంటే, వాళ్ళ కోరిక మేరకు తెలంగాణ ఉద్యమం చరిత్ర సంస్కృతి 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షల వివరణ కేవలం 250 రూపాయలకే, కేవలం 250 రూపాయలకే 1 ఇయర్ డ్యూరేషన్తో మీకు ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది మంచి అవకాశం. లాంగ్ టర్మ్ 1 ఇయర్ ఆఫర్ మీకు ఇవ్వడం జరిగింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, సిడిపిఓ సిలబస్కు సంబంధించినటువంటి వివరణ మీకు ఇవ్వదలుచుకున్నాం. అసలు ఏముంది సిలబస్లో, అసలు ఎన్ని ఉద్యోగాలని, దానికి సంబంధించినటువంటి ఒకసారి డీటెయిల్ తెలుసుకుందాం. అంగన్వాడీలో 14,236 కొలువులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంగన్వాడీలో 14,236 కొలువులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అవునా, ఎన్నికల కోడ్ ముగియగానే నోటిఫికేషన్ వస్తుంది. ఫైల్ పై సంతకం చేసిన మంత్రి సీతక్క తెలంగాణ వచ్చాక అంగన్వాడీలో తొలి నోటిఫికేషన్ ఉంది. ఓకేనా? సో ఎంతమంది టీచర్లు? 6,399 మంది టీచర్లను, అదేవిధంగా హెల్పర్లను భర్తీ చేస్తామని చెప్పేస్తారు. సో దాన్ని మనం ఏమంటున్నాం, ఎందులో ఉద్యోగాలు ఉన్నాయి అంటే ఒకసారి చూడండి. అవునా, రాష్ట్రంలో 35,700 అంగన్వాడీ సెంటర్లు ఉండగా 149 ఐసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్స్ అంటారు. ఐసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. సో ఈ సెంటర్ల ద్వారా గర్భిణీలు, బాలింతల నుంచి 7 నుంచి 3 ఏళ్ళ వరకు, 3 నుండి 6 ఏళ్ల మధ్య వయసు గల పిల్లలు కలిపి మొత్తం 21,59,98 మందికి బాలామృతాన్ని ప్రభుత్వం అందిస్తుంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ప్రభుత్వం భర్తీ చేస్తూ ఈ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 8,000 ఉద్యోగాలు, దాదాపు 14,236 ఉద్యోగాలు ఉన్నాయి. సో దీనికి సంబంధించినటువంటి సిలబస్ ఏ విధంగా ఉంటుంది? సో సిలబస్ అనేది అందరికీ కామన్. ఏం కామన్ ఉంది సిలబస్ అంటే, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా మీరు జేఎల్ తీసుకున్నా, డిఎల్ తీసుకున్నా, గురుకులా తీసుకున్నా, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 1, 2, 3, 4 ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా రాష్ట్రంలో జనరల్ స్టడీస్ పేపర్ అనేది క్వైట్ కామన్ అండి. దాన్ని జిఎస్ అంటున్నాం, జనరల్ స్టడీస్ పేపర్ అంటున్నాం. ఈ జనరల్ స్టడీస్ పేపర్లో మనకు 150 క్వశ్చన్స్ ఉన్నాయి, 150 మార్కులు ఉన్నాయి. 150 క్వశ్చన్లు, 150 మార్కులు. జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అంటున్నాం. ఏముంది సిలబస్లో అంటే, ఎవరైతే సిడిపిఓకి ప్రిపేర్ కావాలనుకుంటారో వాళ్ళకు 15 టాపిక్స్ ఇచ్చాడు. జిఎస్లో 15 టాపిక్స్ ఇచ్చాడు. అందులో ఏమేమి టాపిక్స్ ఉంటాయంటే, బేసిక్ ఇంగ్లీష్ అందరికీ తెలుసు, అది 10th స్టాండర్డ్ ఇంగ్లీష్ అనేది ఉంటుంది. మన యాప్లో 25 రూపాయలకే ఇంగ్లీష్ కోర్సును పెట్టడం జరిగింది. అవకాశం ఉపయోగించుకుని ఎక్సలెంట్ చెప్తున్నారు సార్. ఒకటే రోజు 500 మంది స్టూడెంట్స్ కొన్నారంటే మీరు ఆలోచించండి. 25 మార్కులకే ఇంగ్లీష్ అనేది ఉంది, అది తీసుకోండి. ఓకేనండి. ఆ తర్వాత లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డాటా ఇంటర్ప్రిటేషన్ అంటే మ్యాథమెటిక్స్ కి సంబంధించి లాజికల్ రీజనింగ్ ఉంది. అదేవిధంగా అనలిటికల్ ఎబిలిటీ, డాటా ఇంటర్ప్రిటేషన్. మన యాప్లో మ్యాథ్స్ క్లాసెస్ కూడా రికార్డ్ అవుతున్నాయి. అది కూడా తక్కువ డబ్బులకు పెడతాం, అది కూడా తీసుకోండి. నెక్స్ట్, సొసైటీ, కల్చర్, హెరిటేజ్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సంస్కృతి, సమాజం, కళలు, సాహిత్యం. కేవలం 50 రూపాయలకే తెలంగాణ ఉద్యమం చరిత్ర అనేది ఇవ్వడం జరిగింది 3 months డ్యూరేషన్తో. అది కూడా ఎందుకంటే
ఏప్రిల్ నెలలో హైకోర్టు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ హైకోర్టు కూడా జీకే సిలబస్ ఉంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ పాలిటీ అంటున్నాం. పాలిటీ క్లాసెస్ కూడా 25 రూపాయలకే డేవిడ్ సార్ చెప్పినటువంటి క్లాసెస్ మన యాప్లో ఉన్నాయి. 25 రూపాయలకే పాలిటీ క్లాసెస్ ఉన్నాయి, అవి కూడా తీసుకోండి. మీరు ఎస్ఐ కానిస్టేబుల్ ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా ఫౌండేషన్ బేసిక్ క్లాసెస్ అంటే మినిమం మనకు ఏముంటుంది అని చెప్పేసి దాంట్లో 25 రూపీస్కే పాలిటీ క్లాసెస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సోషల్ ఎక్స్క్లూజన్ సోషాలజీ అంటున్నాం, అది కూడా మన యాప్లో ఆల్ టెస్ట్ సిరీస్ ఉన్నాయి. చాలా మంది రిక్వెస్ట్ చేశారు, సార్ టెస్ట్ సిరీస్ 50 రూపాయలు పెట్టారు, అన్ని డబ్బులు మేము పెట్టలేమంటే వాళ్ళందరి కోరిక మేరకు 10 రూపాయలకే మన యాప్లో ఉన్నటువంటి అన్ని టెస్ట్ సిరీస్ని మీకు ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే త్వరలో ఎట్లా శివరాత్రి వస్తుంది, ఆ శివరాత్రి నాడు సినిమాలు చూసి సమయం వృధా చేయకుండా మన ఎగ్జామ్స్ టెస్ట్ సిరీస్ అన్ని రాయండి. తెలంగాణ హిస్టరీ కావచ్చు, పాలిటీ కావచ్చు, అదేవిధంగా అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకేనా, ఆ టెస్ట్ సిరీస్ 10 రూపాయలకి ఇస్తున్నాను. ఏ టెస్ట్ సిరీస్ ఆ టెస్ట్ సిరీస్ సపరేట్ ఉంటుంది. మీరు ఏదైతే చదివారో ఆ టెస్ట్ సిరీస్ రాయండి, లేదంటే ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా సోషియో ఎకనామిక్ పొలిటికల్ హిస్టరీ, ఎస్పెషల్లీ మోడర్న్ ఇండియన్ హిస్టరీ అండ్ నేషనల్ మూమెంట్, భారతదేశ చరిత్రలో ముఖ్యంగా భారతదేశ స్వతంత్ర సంగ్రామం పైన మనకు ఎగ్జామ్లో రాబోతున్నాయి. భారతదేశ చరిత్ర పైన క్వశ్చన్స్ ఉన్నాయి, దాన్ని మనం సింపుల్గా ఇండియన్ హిస్టరీ అంటున్నాం. అది కూడా మన యాప్లో ఉంచడం జరిగింది. అదేవిధంగా ఫిజికల్ సోషల్ ఎకనామికల్ జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ అంటే జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ అంటున్నాం, అది కూడా మన యాప్లో 33 డిస్ట్రిక్ట్స్ పెట్టాను, అది కూడా తీసుకోండి. అదేవిధంగా ఎకనామిక్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, అవునా, విపత్తు నిర్వహణ అంటున్నాం. జనరల్ సైన్స్, అవునా, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అదేవిధంగా జీకే జనరల్ నాలెడ్జ్, దాని కరెంట్ అఫైర్స్ అంటున్నాం. నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ రీజనల్ ఇష్యూస్, జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలకు సంబంధించిన జనరల్ నాలెడ్జ్ ఉంది. సో ఇవి మీకున్నటువంటి 15 టాపిక్ మన యాప్లో అన్ని టెస్ట్ సిరీస్ ఉన్నాయి, అవన్నీ తీసుకోండి. సో ఇది ఫస్ట్ పేపర్ 1 150 మార్కులు, 15 అంశాలు, 150 ప్రశ్నలు, నెగిటివ్ మార్కింగ్ లేదు. ఇది మీకున్నటువంటి సిలబస్, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటండి పేపర్ 2 వచ్చేసి కన్సర్న్డ్ సబ్జెక్ట్. అదెన్ని మార్కులు ఉంది? 300 మార్కులు ఉంది, 300 మార్క్స్ ఉంది. 150 క్వశ్చన్స్ ఉన్నాయి, అంటే ఈచ్ క్వశ్చన్ కి మీకు 2 మార్క్స్ ఇస్తారు. ఇది కన్సర్న్ సిలబస్, అంటే సిడిపిఓ కానీ మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. అందులో సోషల్ స్ట్రక్చర్, బేసిక్ సోషల్ ఇన్స్టిట్యూషన్, హ్యూమన్ లైఫ్ స్పాన్ డెవలప్మెంట్, హ్యూమన్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సైన్సెస్, ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ న్యూట్రిషన్ అంటే పౌష్టికాహారానికి సంబంధించినటువంటి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కి సంబంధించి అవన్నీ ఉంటాయి. అదేవిధంగా ఇందులో సెక్షన్స్ వైజ్ ఇచ్చాడు. ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్, శిశు అభివృద్ధి, హెల్త్, హైజీన్ అండ్ శానిటేషన్, పరిశుభ్రత, అదేవిధంగా ఆరోగ్యం, పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ రిలేటెడ్ టు రూరల్ డెవలప్మెంట్, ఉమెన్ అండ్ చిల్డ్రన్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి పథకాలు, అదేవిధంగా సోషల్ ప్రాబ్లమ్స్, సమాజంలో ఉన్నటువంటి సమస్యలు, వాటికి సంబంధించిన పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, మైగ్రేషన్, ఆల్కహాలిజం, క్యాస్ట్, కన్ఫ్లిక్షన్, డౌరీ, చైల్డ్ మ్యారేజ్, సమాజంలో ఉన్నటువంటి సామాజిక స్థితిగతులు, అదేవిధంగా సోషల్ వర్క్, ఇంటర్వెన్షన్ అండ్ కమ్యూనికేషన్, దాన్ని మనం సోషల్ వర్క్ అంటున్నాం. ఎంఏ మాస్ కమ్యూనికేషన్, సోషల్ వర్క్ చేసిన వాళ్ళకు సంబంధించిన సిలబస్ మొత్తం వచ్చేసి మీకు 10 టాపిక్స్ ఉన్నాయి. 10 టాపిక్స్ మీకు సిలబస్ ఇవ్వడం జరిగింది. సో ఇవి కన్సర్న్ సబ్జెక్ట్, ఇది ఎవరైతే దాంట్లో డిగ్రీ చేశారో వాళ్ళకు మాత్రమే సంబంధించి ఉంటుంది. క్వాలిఫికేషన్స్ పోయినసారి అయితే డిగ్రీ ఇచ్చారు. సో ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. పేపర్ మాత్రం బైలింగ్వల్ లో ఉంటుంది, అంటే ఇంగ్లీష్ తెలుగులో ఉంటుంది. సో నథింగ్ టు వరీ. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు తెలుగులో కూడా ఉంటారు కాబట్టి, ఇంగ్లీష్లో ఉంటారు కాబట్టి నథింగ్ టు వరీ. సో మీకు సిలబస్ వస్తుంది, ఇది సిలబస్ యాక్చువల్గా. బట్ మీకు ఎట్లాగో జిఎస్ అనేది కామన్ కాబట్టి ఆ దృష్టిలో ప్రిపేర్ కానీ. కన్సర్న్ సబ్జెక్ట్ కూడా మీకు ఉంది. ఎన్నికల కోడ్ వల్ల నోటిఫికేషన్ రాలేదు, త్వరలో నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చినా రాకున్నా మనకు సంబంధం లేదు, ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా, నోటిఫికేషన్తో సంబంధం లేకుండా మన ప్రిపరేషన్ మనం రెడీ చేసుకోవాలి. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లెక్క సిద్ధంగా ఉండాలి. నోటిఫికేషన్ ఎప్పుడు వేసినా ఎగ్జామ్ రాయగలుగుతాం, జాబ్ కొట్టగలుగుతాం అనే నమ్మకం ఉండాలి. సో ఎవరైతే జిఎస్ చదువుతారో వాళ్ళకి జాబ్ ఉంటుంది, ఎందుకంటే స్పెషల్ పేపర్ అవన్నీ మీకు తెలిసి ఉంటాయి. 10 టాపిక్స్ ఉన్నాయి,
అవునా, ఇది 300 మార్కులకు సంబంధించిన పేపర్ ఇది. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. ఒక్కసారి ప్లే స్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మార్కెట్లో దీనికి సంబంధించినటువంటి తెలుగు అకాడమీ బుక్ కూడా మీకు సమాజ నిర్మితి అనే పుస్తకం కూడా ఉంది. సో తెలుగు అకాడమీ వాళ్ళు బుక్స్ రిలీజ్ చేశారు, ఆ బుక్స్ కూడా కొనుక్కోండి. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఐ విష్ ఆల్ ది బెస్ట్, ఐ విష్ ఆల్ సక్సెస్. విద్యార్థుల కోరిక మేరకు ఇప్పుడే ఈ వీడియో అప్లోడ్ కాగానే అన్ని టెస్ట్ సిరీస్లు మీకు 10 రూపాయలకి కనిపిస్తాయి, అవి తీసుకోండి, ఉద్యోగాన్ని పొందండి. విష్ ఆల్ ది బెస్ట్, విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. ఐ రిక్వెస్ట్ యూ, సో డోంట్ వేస్ట్ యువర్ టైం. ఇది నా రిక్వెస్ట్. ఏంటంటే చాలా మంది నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. నోటిఫికేషన్ కోసం మాత్రం ఎదురు చూడొద్దు, దానికన్నా ముందే మన సిలబస్ని కంప్లీట్ చేసుకొని ఉండాలి అనేది గుర్తు పెట్టుకోండి. ఓకేనా అండి? సో ఐ విష్ ఆల్ ది బెస్ట్, విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ.